ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ఒక బైబిల్ వాక్యం నేర్చుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. నిజమే, బైబిల్ గ్రంథంలో ధనాన్ని ఆశించి నిత్యత్వాన్ని పొందుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడా చూడము. మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి వచనం వరకు చూసినట్లయితే నయమాను యొక్క దాసుడైనటువంటి గెహాజీ అక్కడ కనిపిస్తాడు. తన యొక్క యజమానుడు ఆశించినటువంటి బంగారం కానీ వస్త్రాలు కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా నయమాన్ ఆశించలేదు. కానీ తన దాసుడు వాటి మీద మక్కువ పడి వాటి కోసం పరుగులు తీసినప్పుడు తన కుష్టి వ్యాధిని అయితే పొందుకుంటాడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఈ లోకంలో ప్రేమించినా సరే అది ఏది కూడా మనతో ఉండదు. దేవుడు వాటిని మన జీవితంలో ఆశీర్వదించరు కూడా, అలౌ చేయరు కూడా. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆకాను కనిపిస్తాడు. తను కూడా ఈ లోకంలో ధనం కోసము, వస్త్రాల కోసము, బంగారం కోసం పరుగులు తీసినప్పుడు తనని తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆకోరులోయ బాధలోయలో తన కుటుంబం అంతా కూడా అక్కడ అగ్నికి ఆహుతైనట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నిజమే, ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకొనవద్దని మత్తయి సువార్తలో దేవుడు సెలవిచ్చారు కదా. ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా మనల్ని నిత్యత్వానికి సంపాదించుకోవడానికి మనకి ఏది కూడా సహాయపడదు. కానీ దేవుని నమ్మకంగా వెంబడించినప్పుడు, దేవుని మాటలు మన హృదయాల్లో ఉంచుకొని దేవుని కొరకు మనం జీవించినప్పుడు నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఇదే అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. దేవుని దృష్టిలో మనం చేసేటటువంటి భక్తి మన జీవితంలో గొప్ప లాభ సాధనంగా దేవుడు చేస్తారు. ఈ ధనాన్ని ఆశించినటువంటి వారు ఏమయ్యారని చూసినట్లయితే 9వ వచనంలో వారి శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైనటువంటి వాటిల్లో వాళ్ళు పడ్డారంట. అంత మాత్రమే కాదు, నాశనము మరియు నష్టము వారిని ముంచివేసిందంట. ఈ విధంగా ధనము కానీ ఈ లోకాశల్లో కానీ మనం పడకుండా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ భద్రపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.